దేశంలో 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల జరుగుతంలో తమకే దేశభక్తి ఉన్నదని కొన్ని పార్టీలు చెప్పుకుంటే, తమ పార్టీలను అధికారంలో ఉన్న పార్టీ విక్టిమైజ్ చేస్తున్నదని మరికొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. అయితే గణాంకాలను పరిశీలిస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అన్ని పార్టీలు ఈ అంశం మీద చాలా సున్నితంగా ఉన్నాయి. ప్రజలు కూడా ఈ అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో ప్రతిపక్షాలను అధికార పక్షము పీడిస్తున్నదని, కేంద్ర ఏజెన్సీల ద్వారా పీడిస్తున్నదని పిటిషన్లు వేశాయి. ఆ విషయం తెలిసిందే. అందులో డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజం, రాష్ట్రీయ జనతాదళ్, బీఆర్ఎస్, టీఎంసీ, బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గము, జేఎంఎం, జేడీయూ, సిపిఐఎం, సిపిఐ, సమాజ్వాదీ పార్టీ, జేఎంకే నేషనల్ కాన్ఫరెన్స్, ఈ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వము తమను పీడిస్తున్నదని ఎన్నికల సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ కేంద్ర ఏజెన్సీల ద్వారా వేధిస్తున్నదని కూడా సుప్రీంకోర్టుకు నివేదించాయి. ఈ పార్టీలు పొలిటికల్ స్పెక్ట్రమ్, ఈ పార్టీలు 42% ఓట్లు, దేశవ్యాప్తంగా 42% ఓట్లు కలిగి ఉన్న పార్టీల మాటకు విలువ ఉంటుందా లేదా అన్నది భగవంతుడికే తెలియాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలకు 45.19% ఓట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళు దాదాపు 50% ఆఫ్ ది పబ్లిక్ని రిప్రజెంట్ చేస్తున్నారనే విషయాన్ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ పైన పేర్కొన్న 14 ప్రతిపక్ష పార్టీలకు 42.5% ఓట్లు వచ్చాయి. వాటికి 11 రాష్ట్రాల్లో అధికారం ఉండింది. యూనియన్ టెరిటరీస్ను రాష్ట్రాల్లో అధికారం ఉండింది. 95% కేసెస్ ఆర్ అగైనెస్ట్ అపోజిషన్ లీడర్లు మాత్రం వ్యతిరేకంగా 95%. ఈ ఏజెన్సీలు పెట్టిన కేసుల్లో 95% ప్రతిపక్ష నాయకుల మీదనే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఏం కోరుతున్నాయంటే ముందస్తు అరెస్టుకు మార్గదర్శకాలను రూపొందించాలని ఈ ప్రతిపక్షాలు కోరుతున్నాయి. రాజకీయాల్లో డిసెంట్ను అంటే తమ వ్యతిరేకతను జరుగుతున్న అట్లా అంశాలు, రాజకీయ వ్యతిరేకతను వ్యక్తం చేయటాన్ని అణిచివేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. ఇది చాలా షాకింగ్, రాజ్యాంగ విరుద్ధమని ఈ రాష్ట్ర ప్రభుత్వాల విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవటమేనని వీరందరూ భావిస్తున్నారు. పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్ కేసులు చాలా ఎక్కువైపోతున్నాయని, కన్విక్షన్ రేటు, వాటిని శిక్షించే కేసులు తక్కువ అవుతున్నాయని, అంటే ఊరిని బెదిరించి తమ దారిలోకి తీసుకోవడానికి పిఎంఎల్ఏ కేసులు విపరీతంగా వేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉన్నదో కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. నిజానికి 2004-2014 అంటే యూపీఏ హయాంలో 72 మంది రాజకీయ నాయకులపై విచారణ జరిగింది. అందులో 72లో 43 మంది మాత్రమే అపోజిషన్ పార్టీలకు చెందినవారు, అంటే 60%. ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే ఇంక 60% నుంచి 95% ప్రతిపక్ష నాయకుల మీదనే మాత్రమే పిఎంఎల్ఏ విచారణ జరుగుతుంది. అలాగే ఈడీ కేసుల్లో 54% నుంచి, ఇంతకుముందు ఈడీ కేసులు 54% ప్రతిపక్ష నాయకుల ముందర, ఇప్పుడు 95%కి 2014 తర్వాత పెరిగింది అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీలను, నాయకులను వేధించడం విపరీతమైపోయిందన్న అభిప్రాయము ఈ 14 పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో చాలా పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సందర్భంగా రాజనీతి శాస్త్రజ్ఞులు కానీ లేకపోతే సామాజిక శాస్త్రజ్ఞులు కానీ ఈ రాజకీయాల గురించి ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు అనే కొన్ని అంశాలను, కొన్ని ప్రముఖులు చెప్పిన మాటలను గుర్తు చేసుకోవడం సమంజసంగా ఉంటుందని కొన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
ప్రజలు మారవచ్చు, దేశాలు వేర్వేరు కావచ్చు, కానీ రాజకీయ నాయకులు ఎవడైనా ఎక్కడైనా ఒకేలా ఉంటారు, రాజకీయాలు ఒకే విధంగా ఉంటాయి అని చెప్తారు. ఐజాక్ అసిమోవ్ ఒకసారి ఇలా అన్నాడు, మూర్ఖత్వం దేశభక్తిగా పరిగణన పొందినప్పుడు తెలివి కలిగి ఉండటం సురక్షితం కాదు. అంటే అర్బన్ నక్సల్స్ అని బీజేపీ నాయకులు తరచుగా అంటుంటారు కదా, మరి ఇది సరిగ్గా దానికి వర్తిస్తుంది అనుకుంటాను. మూర్ఖత్వం దేశభక్తిగా పరిగణన పొందినప్పుడు తెలివి కలిగి ఉండటం సురక్షితం కాదు. బెర్ట్రాండ్ రస్సెల్ అనే ఇంకొక ప్రముఖ తాత్వికవేత్త కూడా ఇంకో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆధునిక ప్రపంచంలోని కష్టాలకు ప్రాథమికమైన కారణం తెలివి తక్కువ వారు ఆత్మవిశ్వాసంతోనూ, మేధావులు తమ మది నిండా సందేహాలతోనూ ఉండటమే కారణమని అంటాడు. మార్క్ ట్వైన్ ఇంకొక అడుగు ముందుకు వేసి, నా విధేయత దేశానికే కానీ రాజకీయ పార్టీలకు కాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. దేశభక్తి అంటే ఏమిటి? దేశం పట్ల అన్ని వేళల విధేయత కలిగి ఉండటమా, లేక అవసరమైనప్పుడు మాత్రం ప్రభుత్వం పట్ల విధేయతను చూపటమా అని మార్క్ ట్వైన్ ప్రశ్నించాడు. నా దేశం ఒప్పైనా తప్పైనా కావచ్చు, ఒప్పైతే ఒప్పుగా ఉండనివ్వాలి, తప్పైతే ఒప్పుగా సరిదిద్దాలి అన్న అభిప్రాయాన్ని కూడా సెనేటర్ కార్ల్ షర్జ్ అని ఆయన వ్యక్తం చేశాడు. రాజకీయం అంటే ఒకరి నుంచి ఒకరిని కాపాడుతామన్న హామీతో పేదవారి నుంచి ఓట్లను, సంపన్నుల నుంచి ఎన్నికల ప్రచార నిధులను రాబట్టుకునే సొగసైన కళ అని ఆస్కార్ ఎమిరెంగర్ అన్నారు. అలాగే ఇంకొక విశేషమైన కొటేషన్ చూడాల్సింది, రాజకీయ నాయకులు ఎక్కడైనా ఒకేలా ఉంటారు, నదే లేని చోట నదిపై వంతెన నిర్మిస్తామని వారి వాగ్దానం చేస్తారని నికితా క్రుష్చెవ్ రష్యన్ అధ్యక్షుడు చెప్పారు. సొరంగం చివర వెలుగును చూసినప్పుడు బయటకు వెళ్ళి మరికొన్ని సొరంగాలను కొనుగోలు చేసే వ్యక్తులే రాజకీయ నాయకులని జాన్ క్వింటన్ అని ఆయన చమత్కరించాడు. తన దేశం కోసం మీ ప్రాణాలను అర్పించే మనిషే రాజకీయ నాయకుడు అని టెక్సస్ గినన్ అనే ఆయన అన్నారు. ఉగురి తాళం చెవులను రాజకీయ నాయకుడు ఇవ్వడానికి బదులుగా తాళాన్నే మార్చేయడం తెలివైన పని కావచ్చు అని ఇంకొక మేధావి అన్నారు. నేను బాలుడిగా ఉన్నప్పుడు ఎలాంటి వారైనా దేశాధ్యక్షుడు కావచ్చు అని నాకు చెప్పారు, నేను ఇప్పుడు ఆ మాటను నమ్మటం ప్రారంభించానని ఇంకొక ఆయన చెప్పారు. అంటే ఇక మన ఇండియాలో కానీ లేకపోతే అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ రాజకీయ మేధావులనండి, రాజనీతి శాస్త్రజ్ఞులనండి చెప్పిన అభిప్రాయాలను మనం మళ్ళీ గుర్తుంచుకొని వాటిని జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషించుకొని మన జీవితాన్ని సరిదిద్దుకోవడం మంచిది.